శ్రీరాముడు వనవాసం చేసిన తీర్థం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు కొలువు తీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం. ఈ ఆలయం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్థం గ్రామంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోరికలను తీర్చుతూ కొలువై ఉన్నారు. సుందర ప్రకృతి లోగిల్లో చంపానది సమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అనే కొండను ఆనుకొని విరాజిల్లుతోంది. రామతీర్థం శ్రీరాముని ఆలయం 1000 సంవత్సరాల క్రితం నాటిది. ఈ క్షేత్రంలో రాములవారి విగ్రహం తీర్థంలో దొరకడం వల్ల ఈ ప్రాంతానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. రాముడు ఇక్కడ కొంతకాలం పాటు వనవాసం చేశారని, అప్పుడు శివుని మంత్రం జపించారని పురాణాల్లో ఉంది. ఈ ఆలయానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవు 600 మీటర్ల ఎత్తున్న ఏకశిలాపర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు పాండవులు సంచరించారు అని చెప్తారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని అంటారు. ఆ నీటి మడుగు నుంచి